నమస్తే వెల్కమ్ టు టీ10 ఈ ఏడాది చివరి నాటికి మహారాష్ట్రలో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న మహారాష్ట్రలో రాజకీయ పార్టీలు ఇప్పటికే అనేక వ్యూహాలను రచిస్తున్నాయి. రాష్ట్రంలో మహావికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోవడం నుంచి 2 ఏళ్ల క్రితం ఏక్నాథ్ షిండే శివసేన నేతృత్వంలోని మహాయుతి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే వరకు కీలక పాత్ర వహించిన బీజేపీ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇతర పార్టీల వ్యవహారాల్లో వేలు పెడుతున్నందున పేరున్న బీజేపీ ఇప్పుడు అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనూ బీజేపీ అధిష్టానందే కీలక పాత్ర అని అంటున్నారు. మోడీ షాల అనుమతి లేనిదే పార్టీలో రాజకీయాలు ముందుకు సాగవని చెప్తున్నారు. అయితే మోడీ షా ద్వయానికి ఎదురు తిరిగితే ఇక అంతే సంగతులన్న విషయం రాష్ట్రంలో బీజేపీ నాయకులకు తెలుసని అంటున్నారు. అయితే అధిష్టానం ఏకపక్ష నియంతృత్వ తీరు రాష్ట్ర నాయకులకు మింగుడు పడడం లేదని, మోడీ షాల ధోరణిపై కొందరు అణిగిమణిగి ఉంటుండగా మరికొందరు గొంతెత్తి పార్టీలో రాజకీయంగా అధోపాతాళానికి తొక్కేయబడుతున్నారని చెప్తున్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రచార కమిటీలో తనకు సభ్యత్వం నిరాకరించడంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు కిరీటి సోమయ్య ఆగ్రహానికి లోనయ్యాడు. మోడీ షాల ద్వయానికి పరోక్షంగా లక్ష్యంగా చేసుకుంటూ లేఖ రాశారు. ఆ తరువాత ఏమైందో తెలియదు కానీ కిరీటి సోమయ్య ఈ మొత్తం విషయాన్ని తగ్గించి చూపించే ప్రయత్నం చేశాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, మీడియా కూడా ఆయన లేఖను లెటర్ బాంబుగా అభివర్ణించిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 70 ఏండ్ల కిరీటి సోమయ్య సాధారణ బీజేపీ నాయకుడు కాదని, రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు సీనియర్ నేతగా పేరున్నదని చెప్తున్నారు. ప్రతిపక్ష నాయకులపై రాజకీయంగా విమర్శలు చేస్తూ బీజేపీకి సానుకూల వాతావరణాన్ని తీసుకురావటంలో ఆయన కీలకంగానే వ్యవహరించారని అంటున్నారు. గతంలో 2 సార్లు లోక్సభ ఎంపీగా పనిచేసిన ఆయనకు తగిన గౌరవం దక్కలేదనే అసంతృప్తిలో కిరీటి సోమయ్య ఉన్నారు. కనీసం రాజ్యసభ సీటు దక్కుతుందనే ఆశతో ఉన్న ఆయనకు అది కూడా దక్కకపోవడంతో మోడీ షా ద్వయంపై ఆయన గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగటానికి ముందు ఏక్నాథ్ ఖడ్సే బీజేపీలో అత్యంత సీనియర్ నేతగా ఉండేవారు. 2014లో అధిష్టానం ఆశీస్సులతో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఏక్నాథ్ ఖడ్సేకు ఫడ్నవీస్ తో పొసగటకపోవడంతో పార్టీని వీడి శరద్ పవార్ నేతృత్వంలోని అప్పటి ఎన్సీపీలో చేరాడు. అయితే ఇటీవల బీజేపీలోకి తిరిగి వచ్చే ప్రయత్నం చేసిన ఏక్నాథ్ ఖడ్సేకు చేరిక అంత సులువు కాలేదు. ఫడ్నవీస్ కారణంగానే పార్టీలో తన చేరిక నిలిచిపోయిందన్న ఆరోపణలను ఏక్నాథ్ ఖడ్సే వినిపిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య గ్యాప్ పెరిగిందనే వార్తలు వచ్చాయి. ఆర్ఎస్ఎస్ స్థావరమైన నాగ్పూర్ కు బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ బీజేపీలో ప్రధాని పదవికి వినబడే పేర్లలో గడ్కరీ కూడా ఉంటారు. అలాంటిది మహారాష్ట్ర రాజకీయాల్లో ఇంత జరుగుతున్నా ఆయన మాత్రం నాగ్పూర్ వరకే పరిమితమవుతూ తన శాఖ పనుల మీదనే దృష్టి పెడుతుండడం గమనార్హం. మొత్తానికి వాజ్పేయి, అద్వానీలు తయారు చేసిన నాయకులను మోడీ షా ద్వయం నమ్మటం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలో కమలం పార్టీకి జాతీయ స్థాయిలో ఉన్న అధిష్టానమే ఆదేశాలు జారీ చేస్తూ పోతే ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడం కష్టమేనని బీజేపీ పార్టీలోనే కొందరు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10. ఈ న్యూస్ పై మీ కామెంట్ ని యాడ్ చేయండి.